భగవద్గీత జ్ఞానకర్మ సన్యాసయోగం అధ్యాయం 4 శ్లోకం 13 శ్లోకం చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం అనువాదం నేనే ఈ లోకంలో 4 వర్ణాలను సృష్టించాను. అవి గుణాల ప్రకారం కర్మల ప్రకారం విభజింపబడ్డాయి. అయినప్పటికీ నేను ఈ సృష్టిలో కర్తలాగా కనిపించిన నిజానికి నేను అజరామరమైన ఆ కర్తాను. వివరణ: ఈ శ్లోకంలో కృష్ణుడు వర్ణ వ్యవస్థకు ఆధ్యాత్మిక అర్థాన్ని తెలియజేస్తున్నాడు. వర్ణం అనేది జన్మ ఆధారంగా కాకుండా గుణాలు, స్వభావం మరియు కర్మలు, క్రియలు ఆధారంగా ఏర్పడింది. సమాజంలోని ప్రతి ఒక్కరి పాత్ర సమాజ సమతుల్యానికి అవసరమే. కృష్ణుడు చెబుతున్నది ఏమిటంటే, తాను సృష్టికర్త అయినప్పటికీ తనకు కర్మలతో సంబంధం లేదు. ఆయన సాక్షి రూపంలోనే ఉన్నాడు. తాత్విక సందేశం: వర్ణం అనేది సమాజాన్ని సమన్వయంతో నడిపించడానికి ఏర్పడిన ఒక విధానం. అది ఎప్పుడూ మనసు, గుణం, పనుల ఆధారంగా చూడాలి. కర్మలకు కర్తవ్య భావన ఉండాలి, కానీ అహంకారం ఉండకూడదు. కృష్ణుడు మనకు నేర్పేది ఏమిటంటే, నిజమైన జ్ఞాని తన కర్తవ్యాన్ని చేస్తాడు, కానీ తనను కర్త అనుకోవడం మానేస్తాడు. ఉదాహరణ: ఒక సమాజంలో రైతు, ఉపాధ్యాయుడు, వైద్యుడు, యోధుడు అందరూ అవసరం. ఎవరి పాత్ర లేకపోయినా సమాజం సరిగ్గా నడవదు. ఇది వర్ణ వ్యవస్థలోని అసలైన భావం. కానీ కాలక్రమంలో అది తప్పుగా అర్థం చేసుకుని జాతి ఆధారంగా మార్చబడింది. ఎండ్ నోట్: మన కర్తవ్యాన్ని మన గుణాలకు తగ్గట్టు చేస్తూ దానిని అహంకార రహితంగా అర్పించగలిగితే మన జీవితం దైవానుగ్రహంతో నిండిపోతుంది. ఓం శాంతి శాంతి శాంతి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.